హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మనం కలిసి చాలా రోజులైంది కదా. పిల్లలు వచ్చారండి, అందుకే వీలవ్వలేదు. మీకు తెలుసుగా, వాళ్ళు వచ్చినప్పుడు నేను ఫుల్ బిజీగా ఉంటాను. ఇద్దరు చిన్న పిల్లలు కదా, సరిపోతుంది పనితోటే. ఇంకా ప్రత్యేకంగా స్టోరీ రాయటం అంటే అస్సలు కుదిరే పని కాదు నాకు. అంత టైం ఎవరు వాళ్ళు స్టోరీ రాయాలంటే ఫ్రీగా నా రూమ్లో కూర్చొని అప్పుడు రాయగలుగుతా, కానీ పిల్లల గొడవలు అయితే అస్సలు వీలవదు. సరేనండి, ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు మనం చదువుకోబోయే కథ ఆస్తుల అనుబంధాల. ఏవి ముఖ్యం, మీరేమనుకుంటున్నారు? ఈ కథ విన్నాక మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. సరే, కథలోకి వెళ్దామా? ఆస్తుల అనుబంధాల. పూజిత మేనత్త నుంచి ఫోన్ రావడంతో ఎంతో హుషారుగా, ఏంటత్తా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఈ మధ్య ఫోన్ చేయటం లేదు, నాన్న పద్దాకులు అడుగుతున్నాడు, మీ అత్త ఫోన్ చేసిందా అమ్మా అని. బిజీనా అత్త అని ఫుల్ స్టాప్, కామాలు లేకుండా పలకరించింది. ఫోన్లో అత్త చెప్పిన మాటలు విని హతాశురాలయ్యింది. కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. చేతిలోంచి ఫోన్ జారిపోయింది. దిగులుగా అక్కడే కూలబడి చాలాసేపు ఏడ్చింది. ఏదో ఆలోచిస్తూ ఈ లోకంలో లేనట్లు శూన్యంలోకి చూస్తూ ఉంది. ఆమెకు జీవితమే శూన్యంగా అనిపించింది. స్పీకర్ ఆన్ చేసి ఉండటంతో శివరాం ఆ మాటలన్నీ విన్నాడు. చెల్లెలి మాటలకు ఆయన గుండె పగిలినట్లయింది. కూతుర్ని చూస్తూ తనలో తానే కుమిలిపోతున్నాడు. ఇలాంటి సమయంలో నా బాధని నాలోనే దాచుకొని నేనే నా కూతురికి ధైర్యం చెప్పాలి. నేను దిగులు పడితే నా కూతురు మరింతగా బాధపడుతుంది. ఇప్పటికే పిచ్చిదానిలా అయింది అనుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అతని భార్య కుసుమ విషయం తెలుసుకొని గుండెల బాదుకొని ఏడ్చింది. వాళ్ళకి బాగా డబ్బు పొగరు పట్టింది అంటే బాబు కూతురు నన్ను తిట్టారుగా, ఇప్పుడు అర్థమైందా? నా బిడ్డని ఆశ పెట్టి ఇప్పుడు ఇంత క్షోభ పెడతారా? నా కూతుర్ని బాధ పెట్టిన వాళ్ళు బాగుపడరు అంటూ శాపనార్థాలు అందుకుంది. నిన్నటి వరకు ఆడపడుచుని ఎంతో ప్రేమగా చూసుకునేది కుసుమ. తన బిడ్డని ఏడిపించటంతో ఆమె తల్లి ప్రాణం తల్లడిల్లిపోతోంది. ఆమెకు ఈ లోకంలో అందరికంటే కూతురే ఎక్కువ. ఎవరైనా ఆమె తరువాతే. కానీ శివరాంకి అలా కాదు. చెల్లి, కూతురు ఇద్దరూ రెండు కళ్ళు. ఇప్పుడు కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో ఒకప్పుడు చెల్లెల్ని కూడా అంతకంటే ప్రేమగా చూసుకున్నాడు. అతనికి గతమంతా కళ్ళ ముందు గిర్రున తిరిగింది. శివరాం 5 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు కాత్యాయని పుట్టింది. శివ, నీకు చెల్లెలు పుట్టిందిరా, చూడు ఎంత బాగుందో అని తండ్రి ముద్దులొలికే చిట్టి పాపని శివరాంని కూర్చోబెట్టి అతని చేతుల్లో పెట్టాడు. నాన్నా, ఇది నా చెల్లె, ఇక నాతోనే ఉంటుందా అన్నాడు అందంగా ఉన్న ఆ పాపని మురిపంగా చూస్తూ శివరాం. అవునరా, చెల్లి ఇక మనతోనే ఉంటుంది. నువ్వు చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న అని చెప్పాడు. సరే నాన్న, చెల్లిని నా ప్రాణంలో చూసుకుంటాను అని ఆ పాప నుదుటి మీద ముద్దు పెట్టి, చెల్లి, నేను నీ అన్న శివాని, నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు, నిన్ను అన్న చూసుకుంటాడు అని చెప్పాడు. పాప అందమైన పింక్ లిప్స్ సాగదీసి నవ్వింది. పాప బొగ్గ మీద ముద్దు పెట్టి, నాన్న, చెల్లి నన్ను చూసి నవ్వింది అని సంబరపడ్డాడు. కాత్యాయని కూడా అన్న అంటే ప్రాణంగా ఉండేది. తల్లి తండ్రి కన్నా అన్నతోనే ఎక్కువ ప్రేమగా చనువుగా ఉండేది. వయసుతో పాటు వారి మధ్య ప్రేమానురాగాలు కూడా బలపడుతూ వచ్చాయి. తండ్రి అనారోగ్యం కారణంగా శివరాం 9వ తరగతిలోనే చదువు ఆపేసి వ్యవసాయం చేపట్టాల్సి వచ్చింది. కాత్యాయని తనకేం కావాలన్నా అన్ననే అడిగేది. చెల్లెలు ఏమడిగినా తన శక్తికి మించి అప్పు చేసైనా సరే చెల్లెలు కోరిక తీర్చేవాడు. శివరాం తల్లిదండ్రులకు అది నచ్చేది కాదు. చెల్లెలకి మన తాగుతేంటో తెలియచెప్పాలి, కానీ ఇలా అడిగిందల్లా ఇవ్వటం ఏమీ బాగాలేదు. నేను కూడా అశక్తుడినైపోయాను. ఇప్పుడు కుటుంబ భారమంతా నీపైనే పడింది. ఇలా చెల్లి అడిగిందల్లా చేసుకుంటూ పోతే రేపు పెళ్లి విషయంలో గొంతెమ్మ కోరికలు కోరితే ఏం చేస్తాం? అందుకే ఇప్పటి నుండే మన పరిధి ఏమిటో తెలియజేయాలని అనేవాళ్ళు. నా చెల్లి కోరితే కొండ మీద కోతినైనా తెస్తాను, నాకున్నదంతా ఇచ్చేస్తాను, అవసరమైతే అప్పు చేసైనా సరే నా చెల్లెల కోరిక తీరుస్తాను అని చెప్పేవాడు. తల్లిదండ్రులకు ఓ పక్క సంతోషం, ఓ పక్కన బాధ కలిగేది తమ పిల్లల ప్రేమను చూస్తుంటే. శివరాం ముందుగా ఒడిదుడుకులకు గురైనా 2 ఏళ్లు గడిచేటప్పటికి వ్యవసాయంలో మెళకువలు నేర్చుకొని
4-5 రకాల పంటలు వేసి, ఉద్యానవన పంటలు కూడా వేసి తండ్రి కంటే ఎక్కువగానే సంపాదించేవాడు. తండ్రి హయాంలో 5 ఎకరాలు అనుకున్న పొలాన్ని తండ్రి హయాంలో 5 ఎకరాలు ఉన్న పొలాన్ని 15 ఎకరాలు చేశాడు. ఇల్లు కూడా కట్టించాడు. చెల్లికి పెళ్లి కోసమని బంగారం, కొంత డబ్బు కూడా సమకూర్చాడు. కాత్యాయనికి ఎంసెట్లో ర్యాంకు రాకపోయినా తన ఫ్రెండ్స్ అంతా విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతున్నారని అన్నతో డిపాజిట్ కట్టించి మరీ అక్కడే యూనివర్సిటీలో చేరింది బీటెక్ చదవటానికి. అక్కడే ప్రశాంత్తో ప్రేమలో పడింది. కాత్యాయని అందం చూసి చాలామంది మోతుబరి రైతులు కట్నం లేకుండా చేసుకుంటామని కబురు పంపారు. అదే ఊరి మున్సిపు గారి అబ్బాయి కూడా కాత్యాయని నచ్చింది, పెళ్లి చేసుకుంటామని కబురు చేశారు. కాత్యాయని మాత్రం అసలు విషయం చెప్పకుండా తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని భీష్మించుకు కూర్చుంది. ఊర్లో పెద్ద మనుషులకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. శివరాంకి, తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు నచ్చచెప్పారు కాత్యాయనికి. తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద ఉంది. ఊర్లో మంచి పేరు కూడా ఉంది. ఎలాంటి దురలవాట్లు లేవు. చాలా మంచి కుటుంబం. ఒప్పుకోమ్మా, మా కళ్ళెదురుగా ఉంటావు అని బ్రతిమాలారు. అప్పుడు చెప్పింది తను ప్రశాంత్ని ప్రేమిస్తున్న విషయం. తల్లిదండ్రులు వద్దంటే వద్దన్నారు. అలిగింది, ఏడ్చింది, గొడవ చేసింది, సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. చెల్లి బాధపడుతుంటే భరించలేకపోయాడు శివరాం. నీ ఇష్టమే మా ఇష్టం అని చెల్లి కోరిన సంబంధం మాట్లాడటానికి వెళ్ళారు. వాళ్ళు మామూలు కొంతెమ్మ కోరికలు కోరలేదు. పేరుకు మాత్రం కట్నం వద్దన్నారు. మీ అమ్మాయికి ఏమైనా పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదన్నారు. పెట్టమని అర్థం వచ్చేలా. ఆడపడుచుల అంచనాలు చాలా ఘనంగా ఇవ్వాలని, అది కాక వచ్చిన బంధువులకి అందరికీ బట్టలు పెట్టాలని, రిటర్న్ గిఫ్టులు ఖరీదైనవి ఇవ్వాలని, ఇలాంటివి చాలా కోరికలు కోరారు. ఈ సంబంధం మన వల్ల కాదురా. మన ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళు మన పిల్లని రూపాయి లేకుండా కళ్ళకద్దుకొని చేసుకుంటాం అంటున్నారు. కట్నం వద్దు అంటూనే ఇవేం గొంతెమ్మ కోరికలు, మనకి తగిన సంబంధం కాదు, వదిలేద్దాం అన్నారు తల్లి తండ్రి. అలా అంటే ఎలా నాన్న? చెల్లి అతన్ని ప్రేమించింది, అతన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. చెల్లి ప్రేమించకపోతే అది వేరే విషయం. ఎలా నాన్న మరి అన్నాడు. అది మన పిల్లరా, నచ్చ చెబుదాం, కాదంటుందా అని తల్లిదండ్రులు కాత్యాయనికి చాలా నచ్చ చెప్పారు. కానీ ఆమె వినలేదు. సరే వదిలేయండి, కానీ నన్ను ఇంకెవరిని పెళ్లి చేసుకోమని మాత్రం అడగకండి. నేను జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. మీకు నా పెళ్లి ఖర్చు తప్పుతుంది అని దెప్పి పొడిచింది. అదేం మాటమ్మా అలా అంటావు? నీకోసం ఏదైనా చేస్తాను, అబ్బైనా భరించుకుంటాను. నీకు ఈ పెళ్లి ఖాయం చేస్తాము అని చెప్పాడు శివరాం. లవ్ యూ అన్నయ్య, మా మంచి అన్నయ్య. నీ రుణం తీర్చుకోలేను. నాకు నువ్వు అమ్మా నాన్న కంటే ఎక్కువ అంటూ అన్నయ్యని పట్టుకుని ఏడ్చేసింది. దానితో పొంగిపోయిన శివరాం పెళ్లి కొడుకు వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ కానుకలే ఇచ్చాడు. చెల్లి ఆనందం కోసం లక్షల్లో అప్పు నెత్తిన వేసుకున్నాడు. సరే వాళ్ళు కట్నం వద్దు అన్నారు. పెళ్లికి చాలా ఖర్చయింది కనుక మనకు వెనుకటి నుంచి వస్తున్న 5 ఎకరాల్లో సగం నీ చెల్లి పేరుతో పెట్టుదాం, సగం నీ చెల్లి పేరుతో పెడదాం, అంతటితో ఊరుకుందాం. ఇప్పటికే చాలా అప్పు అయ్యింది, అదంతా తీర్చాలంటే నీకు చాలా కాలం పడుతుంది శివ అని చెప్పారు తల్లి తండ్రి. కానీ శివరాం ఒప్పుకోలేదు. నేను సంపాదిస్తే ఏమైంది నాన్న? అదంతా మన కుటుంబ ఆస్తి, దానిలో సగం చెల్లికిస్తాను అంటూ 8 ఎకరాలు చెల్లి పేరుతో రాసి అది కట్నంగా ఇచ్చాడు. పెళ్లి తర్వాత కూడా చాలా ఖర్చు పెట్టించారు శివరాంతో వాళ్ళు. ప్రశాంత్ మాత్రం అత్తింటి వాళ్లతో, ముఖ్యంగా శివరాంతో బాగానే ఉండేవాడు. కాత్యాయని కూడా అన్నంటే చాలా ప్రేమగా ఉండేది. అమ్మ వాళ్ళు వద్దంటున్నా నాకు ఇష్టమైన వ్యక్తిని నీకు కష్టమైనా నాకు ఇచ్చి పెళ్లి చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలన్నయ్యా అనేది ఎప్పుడు. పిచ్చి తల్లి, మన మధ్య రుణాలేంటమ్మా, నీ సంతోషమే కావాలి అన్నయ్యకి అనేవాడు. ఉబ్బి తబ్బుబ్బైన శివరాం చెల్లెలకిచ్చిన పొలం తనే వేసి ఖర్చుల వరకు తీసుకొని చెల్లెలు పంట వరకు అమ్మి రాబడి మొత్తం చెల్లికి ఇచ్చేవాడు. తన పొలంలో పండిన అపరాలు, బియ్యం వాళ్ళ కుటుంబం అంతటికి సంవత్సరమంతా సరిపోయేలా పంపించేవాడు. చెల్లెలు పండగలకి పబ్బాలకి వస్తే వచ్చిన ప్రతిసారి అందరికీ బట్టలు పెట్టడం, ఖర్చులకి వాడుకోమని చెల్లెలకి డబ్బులు ఇవ్వటం చేసేవాడు.
ఎందుకన్నయ్యా నీకు లేనిపోని ఖర్చులు అనేది కాత్యాయిని. ఎవరికి పెడుతున్నానమ్మా, నా చెల్లికే కదా అనేవాడు శివరాం. కొంతకాలానికి శివరాంకి కూడా పెళ్ళయింది. ఆ తర్వాత కాత్యాయనకి కొడుకు అరుణ్ పుట్టాడు. ఓ సంవత్సరం తేడాతో శివరాంకి కూతురు పూజిత పుట్టింది. అన్నయ్య, నీ రుణం ఎలా తీర్చుకోవాలి అనుకున్నాను, కానీ ఆ అవకాశం నా కొడుకు నీ కూతురు ఇచ్చారన్నయ్యా. నీ కూతుర్ని నా కోడల్ని చేసుకుంటాను, నీ రుణం తీర్చుకుంటాను అనేది. పిల్లలకు సెలవులు ఇవ్వటం ఆలస్యం. తన కొడుకుని కూతుర్ని అన్నయ్య ఇంటికి పంపించి భార్యాభర్తలిద్దరూ టూర్లు తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు. వచ్చాక ఆ విశేషాలన్నీ చెప్తుంటే శివరాం, నా చెల్లెలు కనుక అన్నీ తిరిగి చూసి వచ్చింది అని సంతోషపడేవాడు. శివరాం భార్య కుసుమ మాత్రం పిల్లలిద్దరినీ మా మీద పడేసి వాళ్ళు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలకు చేయలేక నేను చచ్చిపోతున్నాను అనుకునేది. కానీ తన కూతుర్ని కోడల్ని చేసుకుంటుంది అనే ఆశతో అన్నీ భరించేది. పిల్లలకి 15 ఏళ్ళు నిండాయి. సమ్మర్ హాలిడేస్కి అరుణ్ మేనమామ ఇంటికి వచ్చాడు. కొడుకుతో పాటు కాత్యాయని కూడా వచ్చింది. ఏంటి వదిన, ఈసారి ఎక్కడికి వెళ్ళటం లేదా, ఇక్కడికి వచ్చావు అంది కుసుమ. లేదు వదిన, ఈసారి ఎక్కడికి వెళ్ళటం లేదు. మీ అన్నయ్య గారు ఏదో కొత్త బిజినెస్ పెడుతున్నారు, ఆ పనుల మీద తిరుగుతున్నారు అని చెప్పింది కాత్యాయని. 2 రోజులు ఉండి అన్న పొలం వెళ్తుంటే, అన్నయ్య నీతో పాటు నేను వస్తాను, చాలా కాలం అయింది, పొలం చూడాలని ఉంది అని శివరాంతో పాటు పొలం వెళ్ళింది. ఇదేనమ్మా మన పొలం అని అంతా తిప్పి చూపించాడు. కాత్యాయని ఏదో అడగటానికి మదన పడుతూ ఉంది. అది అర్థం చేసుకున్న శివరాం, ఏంటమ్మా, ఏం అడగాలి, ఈ అన్నయ్య దగ్గర నీకు మొహమాటం ఎందుకు, చెప్పు తల్లి అన్నాడు. ఏమీ లేదన్నయ్య, మీ బావగారు కొత్తగా తన ఫ్రెండ్స్తో కలిసి కన్స్ట్రక్షన్ బిజినెస్ మొదలుపెట్టారు. దానిలో లాభాలు బాగా వస్తున్నాయి. బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు, కానీ డబ్బు సరిపోవటం లేదు, అందుకే అని నసుగుతోంది. ఏంటి తల్లి, ఎంత కావాలి, నా దగ్గర ఎక్కువ మొత్తం అయితే లేదు, ఎవరినైనా అడుగుతాను, ఎంత కావాలమ్మా అన్నాడు. అది కాదన్నయ్య, అంత అమౌంట్ అప్పు తీసుకోలేము, అందుకే నేను పొలం అమ్మేసి ఆ డబ్బుతో బిజినెస్ చేయమని చెప్తున్నాను. నీకిచ్చిన పొలం ఎలా అమ్మను, మీ అన్నయ్య ఏమనుకుంటాడు అంటున్నారు ఆయన. బిజినెస్ నా పేరుతోనే పెట్టారన్నయ్య, దానిలో వచ్చే లాభాలతో పోల్చుకుంటే ఈ పొలం మీద వచ్చే ఆదాయం చాలా తక్కువ, అందుకే అన్నయ్య పొలం అమ్మేసి ఆ డబ్బుతో బిజినెస్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేది నా ఆలోచన, నువ్వేమంటావు అని అడిగింది. మీ ఇద్దరూ ఆలోచించుకొని చేయండమ్మా, వాటి గురించి నాకంతగా తెలియదు కదా అన్నాడు శివరాం. శివరాంకి మనసులో పొలం అమ్మటం అస్సలు ఇష్టం లేదు, కానీ వాళ్ళ అభివృద్ధికి తాను అడ్డుపడకూడదు అని నిర్ణయం వాళ్ళకే వదిలేశాడు. నా పొలం అమ్మితే ఎంత వస్తుంది అన్నయ్య అంది. 3 కోట్ల వరకు వస్తుంది అని చెప్పాడు. అంతేనా అంది చాలా తేలిగ్గా. సరే అన్నయ్య, నా పొలం బేరం పెట్టేసేయ్ అని చెప్పింది. పొలం అమ్మటం అంటే శివరాంకి ప్రాణం పోయినట్లుగా ఉంది. తను చిన్నప్పటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన పొలం, కానీ తప్పదు అనుకుని బేరం పెట్టాడు. 4 రోజులు ఉండి కాచాయిని ఊరికి వెళ్ళిపోయింది. తర్వాత శివరాంకి ఫోన్ చేసి, అన్నయ్య మీ బావగారు ఆ డబ్బు సరిపోదు అంటున్నారు, ఇంకా 5-6 కోట్లు అవసరం అవుతాయంట, ఎక్కడైనా చూడన్నయ్యా, ఎలాగైనా సరే ఆ డబ్బు నువ్వే సమకూర్చాలి అంది. అంత అప్పు తెచ్చే స్తోమత శివరాంకు లేదు అని తెలిసి కూడా శివరాం ఆలోచించి తన పొలం కూడా కలిపి బేరం పెట్టాడు. ఈ 15 ఏళ్లలో శివరాం కష్టపడి ఇంకొంత పొలం కొన్నాడు. పొలం అమ్మగా మొత్తం 9 కోట్లు వచ్చింది. కాత్యాయని మొత్తం తీసుకుని వెళ్ళింది. పొలం అమ్మినందుకు దిగులు పడుతున్న శివరాంతో, నీకు వడ్డీతో సహా ఇస్తానన్నయ్యా, నువ్వేమీ దిగులు పడకు, నీ కూతురు ఎలాగో నా ఇంటి కోడలే, దానికి ఇప్పుడే కట్నం ఇచ్చాననుకో అని శివరాంని ఊరడించింది. కాత్యాయని వాళ్ళ బిజినెస్ బాగా ఊపందుకుంది. బాగా లాభాలు వస్తున్నాయి, కోట్లు గడిస్తున్నారు. కొడుకుని పై చదువు కోసం అమెరికా పంపించింది. కానీ అన్నయ్య దగ్గర తీసుకున్న డబ్బు గురించి మాత్రం మర్చిపోయింది. అది తన సొంత డబ్బే అన్నట్లు ఫీల్ అవుతోంది. ఇక చిన్నగా పల్లెటూరి మొహం చూడటం మానేసింది. ఇప్పుడు కాత్యాయని స్టేటస్ పూర్తిగా మారిపోయింది. అన్నయ్యకు ఫోన్ చేయటానికి కూడా తీరటం లేదు. ఫోన్ చేస్తే హడావుడిగా ఏదో 4 మాటలు మాట్లాడుతుంది.
చాలా బిజీ అన్నయ్య, మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. మళ్ళీ ఎప్పటికో వీళ్ళు చేస్తే కానీ మాట్లాడదు. ఎక్కడన్నయ్యా, ఫుల్ బిజీ, బిజినెస్ పనులు నేను కూడా చూసుకుంటున్నాను. పైగా ఇప్పుడు నేను మహిళా మండలి సెక్రటరీని, సమాజ సేవ అది చేయాలి. ఆ పనులు కూడా ఉంటాయి. ఈ పనులతో ఊపిరి సలపటం లేదన్నయ్యా. ఎవరో ఫోన్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తాను అనేది. అంతే, మళ్ళీ వీళ్ళు చేసే వరకు రియాక్షన్ ఉండేది కాదు. నిజంగానే చెల్లి చాలా బిజీగా ఉంటుంది అని సరిపెట్టుకునేవాడు శివరాం. మొటమొటలాడుతున్న భార్యకి కూడా సర్ది చెప్పేవాడు. పొలం అమ్మిన దగ్గర నుంచి శివరాం ఎవరో పొలం కౌలుకు చేసేవాడు. తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ అనారోగ్యాలు, మందులు, కుటుంబ పోషణ కోసం ఆ పొలంలో వచ్చే ఆదాయం బొటాబొటీగా సరిపోయేది. కూతురు చిన్న కాలేజీలో చదివిన మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయింది. డాక్టర్ చదవాలి అనేది పూర్ణిమ కోరిక. తండ్రికి ఆ స్తోమత లేదని అర్థమైంది. అత్త దగ్గర నుంచి డబ్బు అడిగి తీసుకోలేడు అని అర్థమైన పూర్ణిమ తండ్రి పరిస్థితిని అర్థం చేసుకుని మామూలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరింది. ఇప్పుడు పూర్ణిమకి డిగ్రీ పూర్తయింది. శివరాం పూర్ణిమ అరుణ్ల పెళ్లి గురించి చెల్లెలతో ప్రస్తావించాలి అనుకున్నాడు. అప్పుడే ఈ సంఘటన జరిగింది. కాత్యాయని ఫోన్ చేసి తన కూతురికి పెళ్లి కుదిరిన సంగతి గురించి చెప్పింది. పూర్ణిమ కంటే చిన్నదైన దివ్యకి పెళ్లి చేస్తుంది కాత్యాయని. కానీ పూర్ణిమ సంగతి పట్టించుకోవటం లేదు. ఆ విషయం అడిగాడు శివరాం. చాలా సంతోషం అమ్మా, అలాగే త్వరలో అరుణ్కి పూర్ణిమకి కూడా పెళ్లి చేద్దాం. నాన్న ఆరోగ్యం అస్సలు బాగా ఉండటం లేదు. వీళ్ళిద్దరూ పెళ్లి చూడాలని అమ్మా నాన్న తాపత్రయపడుతున్నారు అని చెప్పాడు. అరుణ్కి ఇప్పుడే పెళ్లి చేయమన్నయ్యా, వాడింకా చదువుకోవాలి, బిజినెస్ని చూసుకోవాలి. ఓ 4-5 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోను అంటున్నాడు. ఆ మాట చెప్పినా కూడా వాడికి చాలామంది కోటీశ్వర్లు, అమెరికాలో పెద్ద చదువులు చదువుకున్న అమ్మాయిల సంబంధాలు వరుస పెట్టి వస్తున్నాయి. నువ్వు పూర్ణిమకి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేయన్నయ్యా అని చెప్పింది. ఆ మాటలు వింటున్న పూర్ణిమకు గుండె ఆగిపోయినట్లయింది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి భావనే భర్తగా భావించుకుంది. ఇప్పుడు సడన్గా అత్త అలా మాట్లాడేటప్పటికీ పూర్ణిమ తట్టుకోలేకపోయింది. శివరాం పరిస్థితి కూడా అంతే ఉంది. కుసుమ ఇంటికి వచ్చి విషయం తెలుసుకొని బోరుమని అడవసాగింది. ఉన్నదంతా నా చెల్లి అని దానికే దారపోశావు. నన్ను నా కూతుర్ని రోడ్డున వేశావు. నిన్నటి వరకు నా కూతుర్ని తన కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి దొంగ మొహంది ఈరోజు 4 డబ్బులు వచ్చాయని నా కూతుర్ని కాదంటుందా? తనకి వేరే సంబంధం చేయమంటుందా? అసలు తను ఇంత డబ్బు ఎలా సంపాదించింది? మన పొలం అమ్మి డబ్బు ఇవ్వబట్టే కదా ఈ రోజున ఇంత ధనవంతురాలయ్యింది. 4 డబ్బు సంపాదించేటప్పటికి నీ చెల్లికి కళ్ళు నెత్తికెక్కాయి. నిన్నటి వరకు అమ్మిన పొలం నా కొడుక్కి ఇచ్చే కట్నం అనుకుంటాను అని చెప్పింది. ఈరోజు నీ కూతురికి వేరే పెళ్లి చేసుకోండి అంటుందా? అసలు మనిషేనా? దానికి అసలు మానవత్వం ఉందా? అన్నా అని మేనకోడలు అనే ప్రేమ ఉందా? నా కూతుర్ని ఆశపెట్టి ఏడిపించిన వాళ్ళు నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు అంటూ శాపనార్థాలు మొదలుపెట్టింది. ఆ మాటలు వింటుంటే శివరాంకి చాలా బాధగా అనిపించేది. కానీ భార్యనేమీ అనలేకపోయేవాడు. పూర్ణిమే వినలేక ఊరుకోమ్మా, ఏంటా మాటలు అంది. నువ్వు మీ నాన్న సత్యకాలం మనుషులు. ప్రేమ మీ ఒక్కరికే ఉంటే సరిపోదు, అటువైపు నుంచి కూడా ఉండాలి అని నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. పొలం అమ్మేటప్పుడు నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. నా మాట విన్నారా? ఈ రోజున నిన్ను నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టారు మీ నాన్న. ఒక్కగానొక్క కూతురివి, కనీసం నువ్వు ఇష్టపడిన చదువు చదివించలేకపోయావు. కోటీశ్వర్ల సంబంధాలు వస్తున్నాయి అని చెప్తోంది మీ అత్త. 6 సంవత్సరాల నాడే 6 కోట్లు తీసుకువెళ్ళింది. మనం పొలం అమ్మిన మరుసటి సంవత్సరమే మన పొలంలో గుండా హైవే పడింది. మన పొలం కొనుక్కున్న వాళ్ళు ఎకరం 10 కోట్లకు కంపెనీల వాళ్ళకి అమ్మారు. అదే పొలం మనకి ఉంటే ఈరోజు మనం మీ అత్త ఆశించినట్లే కోటీశ్వర్లం అయ్యేవాళ్ళం. మీ నాన్న తెలివి తక్కువతనం మనల్ని ఏమీ లేని వాళ్ళుగా, ఏమీ చేతకాని వాళ్ళుగా ఇలా నిలబెట్టింది. ఒక్కగానొక్క ఆడపిల్లవి, కనీసం నీకు మంచి బట్టలు కొనగలుగుతున్నామా? కాస్త బంగారం కొనగలుగుతున్నామా? మరి మనలాంటి పేదవాళ్ళని మీ అత్త ఎందుకు చేసుకుంటుంది? అందుకే ఏదైనా సరే మన చేతిలో నుంచి జారిపోకముందే ఆలోచన ఉండాలి.
మీ నాన్న చేసిన తెలివి తక్కువ పనికి మనం అనుభవించాల్సి వస్తోంది అని ఏడుస్తోంది కుసుమ. కుసుమ బయటికి అంటోంది. శివరాం మనసులోనే కుమిలిపోతున్నాడు. పూర్ణిమ బయటికి చెప్పుకోలేక బాధపడుతోంది. చిన్నతనం నుంచి బావ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. అలా అలా పెంచుకునేట్లు చేసింది అత్త. నువ్వు నా కోడలివి, బావ నీ మొగుడు అంటూ ఊహ తెలిసినప్పటి నుండి తన మైండ్లోకి ఎక్కించింది. ఆశల సౌధాల్లో తన్ని తిప్పింది. ఇప్పుడేమో సడన్గా అక్కడి నుంచి కింద పడేసింది. ఇది శరీరానికి తగిలిన దెబ్బ కాదు, పైకి కనపడటానికి మనసుకు తగిలిన దెబ్బ. ఆ బాధ ఒకవైపు అయితే ఎవరికైనా చెప్పుకోవాలన్నా తమనే చిన్నచూపు చూస్తారేమో, ఎగతాళి చేస్తారేమో అన్న బాధ ఒకవైపు. కుటుంబం అంతా కుమిలిపోతోంది కాత్యాయిని చేసిన పనికి. తల్లి తండ్రి ఫోన్ చేసి కూతుర్ని 4 కడిగి పారేశారు. అసలు వాళ్ళ మాటలను విననట్లుగా బిహేవ్ చేసింది కాత్యాయిని. నా కొడుక్కి అమెరికాలో చదువుకున్న అమ్మాయిలు 100 కోట్ల కట్నం ఇచ్చే సంబంధాలు వస్తున్నాయి. మీ మనవరాలకి మీరేమిస్తారు? దానికి సరైన చదువు కూడా లేదు. మీరు కూడా అలాగే కట్నం ఇవ్వండి. చదువు తక్కువైనా అడ్జస్ట్ అయి చేసుకుంటాను. అయినా నా కొడుకు అమెరికాలో చదువుకుంటున్నాడు. ఈ పల్లెటూరి గబ్బిలైన ఎలా చేసుకుంటాడు? మీకు ఆశకి హద్దు ఉండాలి అని చాలా సింపుల్గా చెప్పి ఇంకో మాట మాట్లాడనివ్వకుండా ఫోన్ పెట్టేసింది. ఆ మాటలు ఇంట్లో అందరూ విన్నారు. ముఖ్యంగా శివరాంకి చెల్లెలి మాటలకి గుండె పగిలినట్లయింది. చెల్లి అడిగిందని నిలుచున్న ఫలానా బంగారం లాంటి భూమి అమ్మేసి ఆమె చేతిలో పెట్టాడు. ఈ రోజు వరకు 1 రూపాయి వెనక్కి ఇవ్వలేదు. నా కూతురు మంచి చదువు చదువుకోకపోవటానికి తనే కదా కారణం. నా దగ్గర ఆ పొలం ఉంటే అది కొంత అమ్మైనా నా కూతురు కోరుకున్న డాక్టర్ చదువు చదివించేవాడిని కదా. ఈరోజు నేను పేదరికంలో ఉండటానికి పూర్తిగా తనే కారణం. వాళ్ళు కట్నం అడగకపోయినా ఆ రోజున ఆస్తిలో సగం వాటా ఇచ్చాను. ఆ తర్వాత తను అడిగిందని ఉన్నదంతా అమ్మి ఆమె చేతిలో పోశాను. చెల్లెళ్ళని ప్రేమగా చూసుకున్నందుకు, తనని అంతగా నమ్మినందుకు ఇదే ప్రతిఫలం అని గుండె పట్టుకొని కోలబడ్డాడు. అందరూ ఏడుస్తూ శివరాం చుట్టూ చేరారు. హాస్పిటల్కి తీసుకువెళ్తే వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. చేతిలో పైసా లేదు. కానీ పొలం లేకపోవటంతో గవర్నమెంట్ వారిచ్చే ఎన్టీఆర్ భరోసా వైద్య సేవ కార్డు మీద ఫ్రీగా ఆపరేషన్ చేశారు. శివరాంని బ్రతికించారు. ఏంటి నాన్న ఇలా చేశారు? నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, కానీ మీకేమైనా అయితే మేమందరం ఏమైపోవాలి? మేము తట్టుకోగలమా? నా గురించి నీకేమైనా అయితే నేను బ్రతకగలనా అని ఏడ్చింది పూర్ణిమ. లేదు తల్లి, ఇంకా ఇలాంటి బలహీనతకి లోను కాను. నేను బ్రతికి మిమ్మల్ని అందరినీ బ్రతికించుకుంటాను. మనకి ఏ ఆస్తులు అంతస్తులు వద్దు, ఎవరి చుట్టరికాలు వద్దు. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. నువ్వు జీవితంలో స్థిరపడి మీ పిల్లల్ని చూసే వరకు, వాళ్లతో ఆడుకునే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని కూతురికి ధైర్యం చెప్పాడు శివరాం. 4-5 నెలల తర్వాత పెళ్ళి అని అందరినీ పిలిచింది కాత్యాయని. ముందు వెళ్ళొద్దు అనుకున్నారు. కానీ ఎంతైనా తమ ఆడపిల్ల నలుగురిలో నవ్వుల పాలవుతుంది, పుట్టింటి వాళ్ళు రాలేదంటే అనుకుని మనసు చంపుకొని వెళ్ళారు. పూర్ణిమ కూడా అత్త ఈ మాట అంది, కానీ బావ నుంచి ఇంతవరకు ఎలాంటి మాట లేదు. చివరిసారిగా బావ ఇష్టాన్ని కూడా కనుక్కుందాం. అయినా అత్త తెంచుకున్నంత తేలిగ్గా తాము రక్త సంబంధాన్ని తెంచుకోలేం కదా అనుకుంది. కుసుమ తప్ప అందరూ కలిసి పెళ్లికి వెళ్ళారు. కానీ కాత్యాయనికి అలాంటి అభిప్రాయం లేదు. కేవలం తన గొప్ప చూపించుకోవటానికి వాళ్ళని పిలిచింది. వెళ్ళగానే చూసి ఏదో పలకరించాలి గనుక పలకరించింది. కూర్చోండి అని చెప్పి ఇక వెళ్ళి గొప్ప గొప్ప వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తోంది. వాళ్ళందరినీ భోంచేయమని చెప్తుంది. కానీ తల్లిదండ్రుల దగ్గరకు, అన్న దగ్గరకు వచ్చి భోజనం చేయమనే మాట చెప్పలేదు. పూర్ణిమే దగ్గరికి వెళ్ళి అత్త అని ఏదో పలకరించబోయింది. ఆమెను పక్కకి తీసుకువచ్చి, ఈ బట్టలేంటి, ఈ అవతారాలేంటి, నా వాళ్ళు అని చెప్పుకోవటానికి కూడా నాకు చిన్నతనంగా అనిపిస్తుంది. ఇంత పెద్ద ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం మంచి బట్టలు నగలు వేసుకొని రావాలని తెలీదా? వయసుకు వచ్చిన కూతుర్ని ఇలాగేనా బయటకు పంపిస్తుంది మీ అమ్మ అని విసుక్కుంది. పూర్ణిమకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కోపం కూడా వచ్చింది. మేము ఒకప్పట్లా లేమత్తా, ఇప్పుడు మా స్థితి ఇంతే, మేము ఇలాగే ఉండగలం. ఇది కూడా నీ పుణ్యమే అంటూ విసురుగా వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. ఆ మాటకి కాత్యాయని మొహం నల్లగా మాడిపోయింది.
తను వాళ్ళకి 15 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుంది. కానీ వడ్డీతో సహా అంత డబ్బు ఒక్కసారి ఇవ్వాలంటే ఆమెకు మనసు ఒప్పలేదు. పూర్ణిమకు ఇంకా ఆశ చావలేదు. అత్త ఎలా ఉన్నా బావకి తనంటే ప్రాణం. తనంటే ఎంతో ప్రేమ చూపించేవాడు. ఇంటర్ పూర్తయ్యాక హాలిడేస్కి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వద్దు వద్దు అంటున్నా మనం కాబోయే భార్యాభర్తలం, ఇంకా భయమేంటి అంటూ ఓసారి బలవంతంగా ముద్దు కూడా పెట్టుకున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళబోతుంటే పూర్ణిమ ఏడ్చి అతన్ని వదిలించుకొని వేరే రూంలోకి వెళ్ళి తలుపు వేసుకొని గడిబిగించుకుంది. అరుణ్ కిటికీ దగ్గరికి వచ్చి, ప్లీజ్ పూర్ణి, నువ్వంటే నాకు ప్రాణమే, నాకు ఎంత ఇష్టమో తెలుసా నువ్వంటే, ఒక్కసారి ప్లీజ్, చాలా బాగుంటుందట, మా ఫ్రెండ్స్ చెప్పారు, ఎలాగూ కొన్ని సంవత్సరాల తర్వాత మనకి పెళ్లి చేస్తారు, తప్పేం లేదు, ప్లీజ్, నీకు తెలీదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, ప్లీజ్ పూర్ణి, నేనంటే నీకు ఇష్టం లేదా, ప్రేమ లేదా అని చాలా బ్రతిమాలాడు. నువ్వు బయటికి రాకపోతే ఇక ఎప్పటికీ నీతో మాట్లాడను, మనిద్దరికి కటీఫ్ అని బెదిరించాడు. నువ్వంటే నాకు ప్రాణం బావా, కానీ ఇది తప్పు, పెళ్ళయ్యాక ఇలాంటివన్నీ చేయాలని అమ్మ చెప్పింది, ప్లీజ్ బావా నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది, నువ్వు లేకపోతే, నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను, చచ్చిపోతాను బావా, ఇలాంటి మాటలు ఇంకెప్పుడూ మాట్లాడకు అని లోపల ఉండే బ్రతిమాలుతూ ఏడ్చింది. కానీ తలుపు తీయలేదు. తర్వాత గుడికి వెళ్ళిన అమ్మ నానమ్మ ఇంటికి వస్తున్న అలికిడి విని తలుపు తీసుకొని వచ్చి హాల్లో కూర్చుంది. అరుణ్ ఆ విషయం మర్చిపోయినట్లు తర్వాత మామూలుగానే ఉన్నాడు. జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దు అని ఒట్టు వేయించుకున్నాడు. కానీ నువ్వంటే నాకు చాలా కోపంగా ఉంది. ఒకసారికి ఏమవుతుంది, మనం కాబోయే మొగుడు పెళ్ళాలమే కదా, మరీ ఓవర్ యాక్షన్ చేశావు నువ్వు, లేకపోతే లైఫ్ లాంగ్ ఇది ఒక స్వీట్ మెమరీలాగా ఉండిపోయేది అని ఏదేదో చెప్పాడు. పూర్ణిమ అరుణ్ ఎన్ని అంటున్నా తల వంచుకొని అలాగే నిలబడింది. సమాధానం చెప్పలేదు. సారీ బావా అంది. ఆ తర్వాత అరుణ్ చదువు కోసమని విదేశాలకు వెళ్ళాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు. మధ్యలో 1-2 సార్లు ఇండియా వచ్చినా పూర్ణిమ ఊరికి మాత్రం రాలేదు. తర్వాత చిన్నగా ఫోన్లు కూడా తగ్గించాడు. ఓ సంవత్సరం నుంచి అసలు ఫోన్ చేయటమే మానేశాడు. అప్పుడప్పుడు తనే మనసు ఊరుకోక చేసేది. తను చేస్తే బాగానే మాట్లాడేవాడు. తను మాత్రం ఫోన్ చేసేవాడు కాదు. చాలా బిజీగా ఉన్నాను అని చెప్పేవాడు. ఆ తర్వాత ఇక ఇప్పుడే కనిపించటం. అవును, బాబాయ్ అక్కడా కనిపించటం లేదేంటి అని చుట్టూ చూసింది. దూరంగా చుక్కల్లో చంద్రుడిలా ఖరీదైన సల్వార్ సూట్లో మెరిసిపోతున్నాడు అరుణ్. అతని చుట్టూ కొంతమంది అబ్బాయిలు గుమికూడి ఉన్నారు. వాళ్ళందరూ చాలా ధనికుల్లా ఉన్నారు. వాళ్ళ వేషధారణ చూస్తుంటే వాళ్ళ మధ్యకు వెళ్ళాలంటే తనకి ఏదో గిల్టీగా అనిపించింది. కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అరుణ్ ఎవరితోనో పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. పూర్ణిమ వెళ్ళి అతను వెనక నిలబడింది. కాల్ కట్ చేసి వెనక్కి తిరిగాడు. బావా అంది ప్రేమగా పూర్ణి. అరుణ్ మొహంలో ఇదివరకటిలా పూర్ణిమని చూడగానే సంతోషం లేదు. అతని కళ్ళల్లో మెరుపు లేదు. ఒకప్పుడు పూర్ణిమను చూడగానే ఆ కళ్ళు నక్షత్రాల్లా మెరిసేవి. దానిలోనే కనిపించేది బావకి తనంటే ఎంత ఇష్టమో అని. కానీ ఆ ఇష్టం ఆవిరైపోయినట్లు ఉంది. హాయ్ పూర్ణి, ఎంతసేపు అవుతుంది వచ్చి అన్నాడు చాలా మామూలుగా. ఆ పలకరింపులోనే అర్థమైంది అతనికి తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని. అంతలో అటుగా వచ్చింది ఓ అమ్మాయి. ఆమె జుట్టు మోడ్రన్గా అలలాలలుగా రంగురంగులుగా మెరుస్తోంది. దానిలోనే అర్థమవుతోంది ఆమె ఎంత హై క్లాస్ అమ్మాయో. పెళ్లి కనుక కాస్ట్లీ పట్టులంగా కట్టి దానికి తగిన డైమండ్ నగలు వేసి ఫుల్ మేకప్లో మెరిసిపోతోంది. దూరంగా అమ్మాయిని చూడగానే తళుక్కున మెరిశాయి అరుణ్ కళ్ళు. హే పింకీ, ఎంతసేపు అవుతుంది వచ్చి అంటూ ఏదో మాట్లాడబోతున్న పూర్ణిమను పట్టించుకోకుండా ఆమెకు ఎదురుగా వెళ్ళాడు. హే అరుణ్, ఎలా ఉన్నా నీ డ్రెస్లో అంది చాలా ఎగ్జైట్ అవుతూ. సూపర్, సూపర్ అంటే సూపర్, నువ్వు ఏ డ్రెస్లో అయినా చాలా బ్యూటిఫుల్గా ఉంటావు, నువ్వు వేసుకోవటంతో ఈ డ్రెస్కే అందం వచ్చింది అంటూ ఆమెను పొగుడుతున్నాడు. ఆ మాటలతో ఆమె చెంపలు కెంపులయ్యాయి. నిజంగానా, బాగున్నానా అంటుంది. ఎస్, ఈ మ్యారేజ్ ఈవెంట్లో అందరికంటే నువ్వే బ్యూటిఫుల్గా ఉన్నావు
ప్రామిస్ అన్నాడు. ఆ అమ్మాయి మరింత సిగ్గుపడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ చటుక్కున అరుణ్ బొగ్గ మీద ముద్దు పెట్టి, నువ్వు కూడా చాలా బాగున్నావు ఈ డ్రెస్లో అంది. నిజంగానా? నువ్వేగా ఈ డ్రెస్ సెలెక్ట్ చేసింది. ఇంకా బాగా లేకుండా ఎలా ఉంటుంది? నీలాగే నీ సెలక్షన్ కూడా అదర్స్ అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసుకొని పక్కకు తీసుకొని వెళ్ళాడు. అతని చేతులు ఓణీ కిందగా ఆ అమ్మాయి శరీరాన్ని ఎక్కడెక్కడో తడుముతున్నాయి. అది స్పష్టంగా అర్థమవుతోంది పూర్ణిమకి. అలా చూస్తూ చేష్టలొడిగి నుంచుండిపోయింది. అప్పుడే కాత్యాయని అక్కడికి వచ్చి, ఎలా ఉంది అమ్మాయి? అరుణ్కి కరెక్ట్గా సూట్ అవుతుంది కదా? ఆ అమ్మాయినే అరుణ్కి ఇస్తామని వాళ్ళ అమ్మా నాన్న బ్రతిమాలుతున్నారు. వాళ్ళకి 100 కోట్ల ఆస్తి ఉంది. ఒక్కటే అమ్మాయి అరుణ్తో పాటు యుఎస్లో చదువుతోంది. వాళ్ళిద్దరు కూడా ఇష్టపడుతున్నారు. ఆల్రెడీ లివింగ్ రిలేషన్లో ఉన్నారు. అందుకే ఈ సంబంధమే ఖాయం చేయాలనుకుంటున్నాం. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదూ అంటూ పూర్ణిమ భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాత్యాయని. పూర్ణిమ కళ్ళు తటాకాలయ్యాయి. ఆమెకున్న ఒక్క ఆశ కూడా ఆవిరైపోయింది. పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంది. ఆమెకు వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని ఉంది. కానీ తనని తాను నిబ్బరించుకొని తండ్రి దగ్గరకు వెళ్ళి కూర్చుంది. అంతా గమనిస్తూనే ఉన్నాడు శివరాం. కూతురి మొహం చూడగానే పరిస్థితి అతనికి అర్థమైంది. అమ్మా, మీరు పెళ్లి చూసుకొని తర్వాత రండి. నేను పూర్ణి ఇంటికి వెళ్తాం అన్నాడు. ఇక్కడ మేము రావాలని ఆశించిన వాళ్ళు లేరు. మేము ఉండాలని అనుకుంటున్న వాళ్ళు లేరు. నా కొడుకు నా మనవరాలకి లేని స్థానం మాకు లేదు. పదండి వెళ్దాం అంటూ వాళ్ళు కూడా లేచి బయటికి నడిచారు. కాత్యాయని వెళుతున్న వీళ్ళని చూస్తూ ఉంది. కానీ ఆగమని అడగలేదు. కనీసం భోజనం చేసి వెళ్ళమని కూడా చెప్పలేదు. తను కన్వే చేయాలి అనుకున్న విషయం వాళ్ళకి చెప్పేసింది. ఇక వాళ్ళు వెళ్ళినా నష్టం లేదు అనుకొని పక్కకు తిరిగి ఎవరితోనో కబుర్లు చెబుతూ నుంచుంది. పూర్ణిమకు డిగ్రీ పూర్తయింది. ఇంకా పై చదువులు చదవాలని ఉంది. కానీ తమ పరిస్థితి అలా లేదు. తాత నాన్నమ్మకి తోడు ఇప్పుడు తండ్రికి కూడా మందులు వాడాల్సి వస్తోంది. ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది. అందుకే ఇంటి బాధ్యత తన మీద వేసుకుంది పూర్ణిమ చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో చాలా ఇంటెలిజెంట్. సులభమైన పద్ధతుల్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటంలో తిట్ట. అలాగే సైన్స్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఓన్లీ మ్యాథ్స్ ట్యూషన్ చెప్పడం కోసం పక్కనే ఉన్న టౌన్లో ఓ చిన్న ట్యుటోరియల్ కాలేజ్ ప్రారంభించింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 బ్యాచ్లు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు 3 బ్యాచ్లు. బ్యాచ్కి గంట మాత్రమే. కానీ చాలామంది పిల్లలు జాయిన్ అయ్యారు. మౌత్ టాక్తో మరింతగా అభివృద్ధి దిశలో సాగింది ఆమె ట్యుటోరియల్ కాలేజ్. ఆమె ఫ్రెండ్స్ కూడా ఆమెతో పాటు జాయిన్ అయ్యారు. సైన్స్, ఇంగ్లీష్ క్లాసులు చెప్పేవాళ్ళు. ఎవరి క్లాసులకి వచ్చిన పిల్లల ఫీజులు వాళ్లే తీసుకునేవాళ్ళు. పూర్ణిమ బాగానే సంపాదిస్తోంది. తనకొచ్చే ఆదాయంతో లోటు లేకుండా ఇంటిని నడపగలుగుతోంది. ఖర్చులకు పోను బాగానే డబ్బు మిగులుతుంది. అదంతా సేవ్ చేస్తూ ఉంది. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని. ఓ సంవత్సరం గడిచాక ఆమెతో పాటు డిగ్రీ పూర్తి చేసిన కిషోర్ ఓ ఫంక్షన్లో కలిశాడు. తను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పాడు. నువ్వు మన కాలేజీలోనే అందరికంటే బాగా క్లవర్వి. నువ్వు కూడా ప్రిపేర్ అవ్వచ్చు కదా అని అడిగాడు. పూర్ణిమ మనసులో కొత్త ఆశ మొలిచింది. ఈ సంవత్సరం నుంచి బాగానే కూడబెట్టింది. ఇలాగే ట్యూషన్స్ చెప్తూనే మిగతా టైంలో ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంది. వెంటనే కిషోర్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. కిషోర్ మాత్రమే కోచింగ్ సెంటర్లో చేరాడు. తను అక్కడ క్లాసులు అటెండ్ అయి మొత్తం రికార్డు చేసుకుని వచ్చేవాడు. ఇంటికి వచ్చాక ఇద్దరూ కలిసి కూర్చొని స్టడీ చేసేవాళ్ళు. అలా ఒక ఫీజుతోనే తెలివిగా ఇద్దరూ కోచింగ్ తీసుకున్నారు. ఫీజు మాత్రం ఇద్దరూ చెరిసగం కట్టారు. అలాగే బుక్స్ కూడా ఇద్దరూ షేర్ చేసుకుని కొనేవాళ్ళు. ఎక్కువగా ఆన్లైన్లో ఎంతోమంది మేధావులు పెట్టిన క్లాసులు ఫాలో అయ్యేవాళ్ళు. ఎలాగైతే ఇద్దరూ ఎగ్జామ్స్లో ర్యాంక్ తెచ్చుకున్నారు. పూర్ణిమ ఐఏఎస్కి సెలెక్ట్ అయితే కిషోర్ ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు. ఇద్దరూ తాము అనుకున్నది సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. హ్యాపీగా ట్రైనింగ్కి వెళ్ళారు. ట్రైనింగ్ పూర్తయ్యాక మహబూబ్ నగర్ అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. శివరాం, కుసుమ చాలా సంతోషించారు తమ కూతురు ఉన్నతిని చూసి. మరో 2 ఏళ్ల తరువాత పూర్ణిమ సిన్సియారిటీని గుర్తించి డిస్టిక్ కలెక్టర్గా పదోన్నతి లభించింది.
హైదరాబాద్లో అడుగు పెడుతుంటే ఆ రోజు దివ్య పెళ్లిలో అత్తమాటలు, అరుణ బిహేవియర్ గుర్తుకు వచ్చింది. ఛ, అయినా ఇలాంటి మంచి సమయంలో వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను? వాళ్ళు ఎప్పుడూ నా మనసులోకి కూడా రాకూడదు. అలాంటి వాళ్ళని తలుచుకోవటం కూడా పాపమే. కేవలం డబ్బులో మాత్రమే గొప్పని చూసి ఆత్మీయతల్ని ఎడమకాలితో తన్నే అలాంటి వాళ్ళు తన బంధువులు, తన రక్త సంబంధికులు అనుకుంటే అసహ్యం వేస్తోంది. కలెక్టర్గా ఆమెకు మంచి పేరు వచ్చింది. పేద ధనిక భేదం లేకుండా అందరితో సమానంగా ప్రవర్తిస్తుందని, మంచి పనులు ఎవరు చేసినా మెచ్చుకొని వాటిని ప్రోత్సహిస్తుందని, తప్పు చేసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళని చట్టపరంగా, న్యాయపరంగా తీసుకోవలసిన చర్యలు తీసుకుంటుందని పేరు తెచ్చుకుంది. మరో సంవత్సరం నల్లేరు మీద నడకలా ఆమె ఉద్యోగ జీవితం సాగిపోయింది. ఓ రోజు ఆమెకి ఓ కేసు వచ్చింది. ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ కన్స్ట్రక్షన్లో గవర్నమెంట్ వారు ఇచ్చిన ప్రాథమిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నాసి రకమైన ఫ్లాట్స్ కట్టి అధిక ధరలకు అమ్మేశారు. 6 నెలలు తిరగకుండానే ఆ బిల్డింగ్ కూలిపోయి అందులో నివసిస్తున్న 15 మంది ప్రాణాలు వదిలేయటమే కాకుండా 35 మంది అంగవికలురయ్యారు. పోలీసులు కేసు పెట్టి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఆ కేసు విచారణని కలెక్టర్ పూర్ణిమకి బదిలీ చేసింది గవర్నమెంట్. రాత్రంతా కూర్చొని ఆ కేసు మొత్తం స్టడీ చేసింది. చాలా అవకతవకలు జరిగినట్లుగా అర్థమవుతుంది. ఆ పరిసరాల్లో అన్ని అపార్ట్మెంట్స్కి 3 లేక 4 ఫ్లోర్లు ఇస్తే ఈ అపార్ట్మెంట్కు మాత్రం 7 ఫ్లోర్లు అనుమతి ఇచ్చారు. చాలా నాసి రకమైన సిమెంట్ తక్కువ క్వాంటిటీలో వాడారని, ఎక్కువగా ఇసుక, బూడిదతో ఇళ్లు కట్టారని ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అలాంటి కట్టుబడికి అనుమతించిన ఆఫీసర్స్కి 7 ఫ్లోర్లకి అనుమతి ఇచ్చిన వారికి కూడా నోటీసులు పంపించింది పూర్ణిమ. ఆ రోజు ఆ కేసు విచారణకు వచ్చింది. కేసులో ముద్దాయిలందరూ వచ్చి అక్కడ కూర్చున్నాక పూర్ణిమ లోపలికి వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న స్టాఫ్, కేసు కోసం వచ్చిన ముద్దాయిలు, ఇంకా మిగతా వాళ్ళు మొత్తం గౌరవపూర్వకంగా లేచి నిల్చున్నారు. కాటన్ శారీలో హుందాగా నడుచుకుంటూ వచ్చి తన సీట్లో కూర్చుంది పూర్ణిమ. ఎలాంటి అలంకరణలు లేవు. నుదుటిన చిన్న బొట్టు, చెవులకు చిన్న కమ్మలు, మెడలో సన్నటి చైన్, ఓ చేతికి 2 సన్నటి గాజులు, మరో చేతికి డిజిటల్ వాచ్. కానీ ఎంతో హుందాగా, మరింత అందంగా, ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతోంది పూర్ణిమ. అందరూ కూర్చోమన్నట్లు చేయి ఊపింది. అందరూ కూర్చున్నారు. కానీ ముద్దాయిల్లో ఉన్న 2 మాత్రం నోరు తెరుచుకొని అలాగే చూస్తున్నారు. వాళ్లే కాత్యాయని భర్త ప్రశాంత్, కొడుకు అరుణ్. పూర్ణి అన్నాడు అసంకల్పితంగా అరుణ్. పక్కనే ఉన్న తను లాగి కూర్చోబెట్టి, ఆమె కలెక్టర్ పూర్ణిమ శివరాం, చాలా స్ట్రిక్ట్, మన కర్మకాలి. ఆ మెజిస్ట్రేట్ ఇప్పుడే సెలవులో ఉన్నాడు. మనం ఈవిడ గారి చేతుల్లో పడ్డాం. ఈ మహాతల్లి ఎక్కడా రాజీ పడదట. మన బ్రతుకు ఇక బజార్ను పడ్డట్టే. మనకు ఇక చెప్పకూడదు తప్పదు అని చెప్తున్నాడు వాళ్ళ పార్ట్నర్ వసంత్. ఆ మాటలేవి అరుణ్ చెవిలోకి ఎక్కటం లేదు. పూర్ణి ఇక్కడ ఎందుకు ఉంది? పూర్ణి ఎప్పుడు కలెక్టర్ అయింది? ఎక్కడో పల్లెటూరులో ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ ఎలా అనుకుంటున్నాడు. వసంత్ విసుక్కున్నాడు. చెప్పింది అర్థం కాలేదా? ఆవిడ సంవత్సరం క్రితం వచ్చిన కలెక్టర్, మనకి మూడినట్లే అంటున్నాడు. ప్రశాంత్ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పూర్ణిమ ఐఏఎస్ ఎప్పుడు చదివింది? పూర్ణిమ కలెక్టర్ ఎప్పుడయ్యింది అనుకుంటున్నాడు. పూర్ణిమ కూడా ఒక్క క్షణం వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోయింది. కానీ మరుక్షణంలోనే మామూలుగా అయిపోయింది. వాళ్ళను విచారించి చెడామడా దులిపేసింది. మీ లాభాల కోసం అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా? ఎంత లాభం వస్తుంది మీకు? ఎన్ని లక్షలు వస్తే సరిపోతుంది? ఎన్ని కోట్లు వస్తే సరిపోతుంది? ఎన్ని కోట్లు పోసినా పోయిన ప్రాణాల్లో ఒక్క ప్రాణాన్ని కూడా మీరు తీసుకురాగలరా? పోయిన వాళ్ళ కాళ్ళు చేతుల్ని తిరిగి అతికించగలరా? వాళ్ళని మునుపుట్లా మామూలుగా చేయగలరా? ఎంతమంది పిల్లలు, ఎంతమంది పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వాళ్ళు మీకు పడి ఏడుస్తున్నారు తెలుసా? మీకు అసలు మానవత్వం అంటూ ఉందా? డబ్బు తప్ప మీకు ఇంకేమీ అవసరం లేదా అని అటు కౌన్సిలింగ్, ఇటు మనసులో ఉన్న బాధ మొత్తం బయట పెట్టేసింది. ఆ బిల్డింగ్కి అనుమతులు ఇచ్చిన ఆఫీసర్లను మొత్తాన్ని సస్పెండ్ చేసి పారేసింది. వాళ్ళ కంపెనీ ఆధ్వర్యంలో జరిగే మిగతా కన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఆపివేయాలని, అన్నింటినీ మళ్ళీ పరీక్షించి ల్యాబ్ టెస్టులు చేపించిన తర్వాతే
అవి సరిగ్గా ఉంటేనే తర్వాత కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకోవడానికి అనుమతి ఇస్తామని చెప్పి ముందు అరెస్ట్ చేసిన వారిని రిమాండ్కి ఇచ్చింది. ప్రశాంత్, అరుణ్ నోరెత్తి మాట్లాడలేకపోయారు. కాత్యాయని కూడా వచ్చి బయట నిలబడింది. పూర్ణిమే కలెక్టర్ అని అప్పటికి తెలియదు కాత్యాయనికి. భర్తని కొడుకుని పోలీసులు లాక్కెళ్తుంటే ఏడుస్తూ వాళ్ళ వెంటపడింది. నా భర్తకి నా కొడుక్కి ఏమీ తెలియదు, వాళ్ళని అన్యాయంగా జైల్లో పెడుతున్నారు, వాళ్ళని వదిలిపెట్టండి అని ఏడుస్తుంది. ప్రశాంత్ చెప్పాడు, తమని రిమాండ్కి ఇచ్చిన కలెక్టర్ పూర్ణిమ అని. ఇక ముందు మన కన్స్ట్రక్షన్స్ మొత్తం మూసేసుకోవాల్సిందే, తప్పదు అన్నాడు. అప్పుడే బయటికి వచ్చి కారు ఎక్కుతున్న పూర్ణిమ దగ్గరికి వెళ్ళబోయింది. కానీ అప్పటికే పూర్ణిమ కూర్చున్న కారు ముందుకు కదిలింది. కాత్యాయనికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. అప్పటికే ఆల్మోస్ట్ అయిపోయిన 2 బిల్డింగ్స్ పూర్తి కాకుండానే కూలిపోయాయి. ఇప్పుడు ఈ బిల్డింగ్స్, ఇది చాలా పెద్ద కేసు అయ్యేలా ఉంది. చాలామంది చనిపోయారు, చాలామంది కాళ్ళు చేతులు కూడా పోయాయి. ఇప్పటికే తమ బిజినెస్ చాలా నష్టాల్లో ఉంది. కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆపేస్తే ఇప్పటికే డబ్బు కట్టిన వాళ్ళు తిరిగి తమ డబ్బు తమకు ఇచ్చేయమని గొడవ చేస్తున్నారు. అవి ఆపేస్తే అస్సలు ఊరుకోరు. ఇప్పుడు తమ దగ్గర పైసా లేదు. ఉన్న ఆస్తి ఇళ్ళు బంగారాలు మొత్తం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి చనిపోయిన వాళ్ళకి, దెబ్బలు తగిలిన వాళ్ళకి కొంత నష్టపరిహారం ఇచ్చారు. ఇప్పటికీ తమ కంపెనీ పేరు జనం నోళ్లలో నానుతోంది. కొత్తగా ఎవరూ ఫ్లాట్స్ కొనడానికి రావడం లేదు. సడన్గా కన్స్ట్రక్షన్స్ ఆపేస్తే ముందు డబ్బు కట్టిన వాళ్ళు డబ్బు ఇచ్చే వరకు ఒప్పుకోరు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అర్థం కావటం లేదు. కలెక్టర్ పూర్ణిమ ఇల్లు ఎక్కడో కనుక్కొని వెళ్ళి అన్నా వదినల కాళ్ళు పట్టుకుంది. అన్నయ్య, నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను. డబ్బు మదంతో కన్ను మిన్ను కనుక మిమ్మల్ని చులకనగా చూశాను. నన్ను క్షమించండి అన్నయ్య, నన్ను క్షమించండి అంటూ తల్లిదండ్రుల కాళ్ళు, అన్నా వదినల కాళ్ళు పట్టుకుంది. వద్దమ్మా, నువ్వు చాలా గొప్పదానివి. మా కాళ్ళు పట్టుకొని నువ్వు తక్కువ దానివి కావద్దు. మేము నిన్ను క్షమించేంత గొప్పవాళ్ళం కాదు. నీ ముందు చీమల్లాంటి దోమల్లాంటి వాళ్ళం. దయచేసి మమ్మల్ని ఏమీ అడగొద్దమ్మా. ఎందుకంటే ఇప్పటికే కూతురు మీద ఆధారపడి బ్రతుకుతున్నాము. నీకివ్వటానికి ఇంక మా దగ్గర ఏమీ లేదు. దయచేసి ఈ పేద తల్లిదండ్రులని, అన్నయ్యని మర్చిపో. అసలు మేము నీకు లేము అనుకో. నువ్వెప్పుడు అనేసుకున్నావనుకో, నీకివ్వడానికి మా దగ్గర ఇంకేమీ లేదు. కనుక దయచేసి వెళ్ళమ్మా. నా కూతురు వచ్చే టైం అవుతుంది. అది వస్తే నిన్ను చూస్తే దాని మనసు కష్టపడుతుంది. నా బిడ్డకి ఎలాంటి సుఖ సంతోషాలు ఇవ్వలేని చేతకాని వాడినయ్యాను. అది ఎవరి మూలంగానో బాధపడటం నేను చూడలేను. దయచేసి వెళ్ళు అన్నాడు నిష్కర్షగా శివరాం. అన్నయ్య, అది కాదు అన్నయ్య, నేను చెప్పేది విను, అర్థం చేసుకో. ఇలాంటి టైంలో మీరు తప్ప నాకు ఎవరు సహాయం చేస్తారు? ఇప్పుడు పూర్ణిమ మాత్రమే నాకు సహాయం చేయగలదు. ఈ ఒక్క సహాయం చేస్తే పూర్ణిమని నిజంగానే నా ఇంటి కోడల్ని చేసుకుంటానన్నయ్య అంది మళ్ళీ శివరాంకి ఆశ పెడుతూ. ఎన్నిసార్లు, ఎంతమందిని కోడళ్ళని చేసుకుంటావత్తా అంది అప్పుడే లోపలికి వస్తున్న పూర్ణిమ. అది కాదు పూర్ణి, అరుణ్కి ఇంకా పెళ్లి కాలేదు. ఆ పింకీ ఇంకెవరితోనో వెళ్ళిపోయింది. అరుణ్ ఎన్నాళ్ళుగా నీకోసమే వెయిట్ చేస్తున్నాడు. కాకపోతే నీ ముందుకి రావటానికి మొహం చెల్లలేదు మాకు, అందుకే ఆగిపోయాం. నిజం పూర్ణి, ఒట్టు అని చెప్తుంది. ప్లీజ్ అత్తా, ఇంకాగు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? అది కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావని మాకు తెలిసాక కూడా ఇలా చెప్పడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా? ఆ రోజు మేము పేదవాళ్ళం కనుక నన్ను నీ కొడుక్కి చేసుకోను అన్నావు. మేము ఈరోజు కూడా అదే పేదరికంలో ఉన్నాము. ఈరోజు ఎలా చేసుకుంటావు? కేవలం నాకు వచ్చే జీతంతోనే మా కుటుంబం మొత్తాన్ని పోషించాలి నేను. ఇప్పుడు నాకు పెళ్ళి అవసరం లేదు. నేను పెళ్లి చేసుకున్నా నాకు సరిపోయిన వాడిని, మంచి మనసున్నవాడిని, నన్ను మాత్రమే ప్రేమించేవాడిని పెళ్లి చేసుకుంటాను. అంతేకాని రోజుకో అమ్మాయితో తిరిగేవాడిని, అమ్మ చెప్పిందని, నాన్న చెప్పాడనో అనుబంధాలని కాలతన్నేవాడిని నేను పెళ్లి చేసుకోలేను. ముఖ్యంగా నీలాంటి స్వార్థపరురాలైన తల్లికి పుట్టిన అంతకంటే స్వార్థపరుడైన నీ కొడుకుని అస్సలు పెళ్లి చేసుకోను. దయచేసి వెళ్ళిపో. ఇంకొక మాట, మేము పేదవాళ్ళమయ్యింది నీ వల్ల. మేమేమీ జల్సాలు చేసి డబ్బులు ఖర్చు పెట్టి పేదవాళ్ళం కాలేదు. ప్రేమ కోసం పేదవాళ్ళమయ్యాము.
మా నాన్నకి తన చెల్లి మీద ఉన్న అపారమైన ప్రేమతో ఆమె అడిగిందని, ఇంట్లో భార్యని తల్లిదండ్రుల్ని కూడా సంప్రదించకుండా ఉన్నదంతా అమ్మి తన చెల్లెలి చేతుల్లో పోసి మమ్మల్ని బికారుల్ని చేశారు. ఈరోజు వరకు మా నాన్నని ఆ మాట అనలేదు నేను. మా అమ్మ అంటున్నా ఊరుకునేదాన్ని కాదు. నీ వల్ల ఈరోజు మా నాన్న నా మాట అనాల్సి వస్తుంది. దయచేసి మమ్మల్ని వదిలి వెళ్ళిపో. మీ కేసు ప్రస్తుతానికి కోర్టులో ఉంది. వాళ్లే తేలుస్తారు. న్యాయం ఎటువైపు ఉంటే అదే గెలుస్తుంది. మీ వల్ల పోయిన ప్రాణాలు, మీ వల్ల బాధపడ్డ వాళ్ల ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది. మీ స్వార్థానికి, కేవలం మీ డబ్బు స్వార్థానికి ఇంతమందిని బలి తీసుకోవటం అవసరమా? ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నారు? నా దగ్గరకు వచ్చి ఈ రాయబారాలు మొదలుపెట్టావు. ఇలాంటివి ఈ పూర్ణిమ ఐఏఎస్ దగ్గర కుదరదు. నేనెప్పుడూ న్యాయం వైపే ఉంటాను. అది నా ఇంట్లో వాళ్ళైనా సరే, అన్యాయం చేస్తే వాళ్ళని వదలను. ఇదే నా చివరి మాట. ఇంకొక మాట, ఇందాక నాకు పెళ్లి కాలేదు అనే కదా నన్ను నీ కోడలిగా చేసుకుంటాను అని చెప్తున్నావు. నాకు పెళ్లి జరగబోతుంది త్వరలో, నా మనసుకు నచ్చిన వాడితో. నీ కొడుకు లాంటి వాడితో మాత్రం కాదు. నా పెళ్లికి మీలాంటి స్వార్థపరులు రాకుండా ఉంటేనే నాకు బాగుంటుంది. అందుకే కార్డు కూడా పంపించను. దయచేసి నా పెళ్లికి మీరు రావద్దు అని చేతులెత్తి నమస్కరించి ఇక వెళ్ళండి అంది. అన్నయ్య, అది చూడెలా మాట్లాడుతుందో. నా భర్తకి కొడుక్కి ఇద్దరికీ మరణశిక్ష పడుతుంది. ఇప్పుడు మేము పూర్తిగా దివాలా తీసి ఉన్నాం. ఇప్పుడు మాకు దిక్కేది? కనీసం మిగిలిన కన్స్ట్రక్షన్స్ వర్క్ జరిగేటట్లు పూర్ణిమని ఒక ఆర్డర్ ఇవ్వమని చెప్పు. మా వ్యాపారాలు నిలబడకపోయినా జనం మా మీదకి రాకుండా ఉంటారు. నిన్ను తప్ప ఇంక ఎవరిని అడగాలి అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నువ్వే ఆదుకోవాలి అని మళ్ళీ నాటకం మొదలుపెట్టింది. చెప్పాను కదమ్మా, చెల్లి చేతుల్లో ఓడిపోయి ఒట్టి చేతులతో మిగిలిపోయాను. నా దగ్గర ఏమీ లేదమ్మా ఇవ్వడానికి. చివరికి నేను వేసుకున్న బట్టలు కూడా నా కూతురు కొనిచ్చినవే. నా చెల్లెలకే కాదు, నా కూతురికి కూడా ఏదైనా చెప్పగలిగే స్థాయిని, హక్కుని నేనెప్పుడో కోల్పోయాను. ఈ పేదవాళ్ల ఇంటిలో ఉంటే మా దరిద్రం నీకు కూడా అంటుకుంటుంది. వెళ్ళమ్మా, వెళ్ళు అన్నాడు. అమ్మా, నాన్న, మీరన్నా చెప్పండి అంటూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళింది. మేము నీకు చెప్పగలిగామా వాడికి చెప్పటానికి? మీ తర్వాత పుట్టిన దానికి చెప్పడానికి. వాడికి చెప్పాను, చెల్లెల్ని మన స్థితికి తగ్గట్లుగా పెంచరా అని. ఆ రోజు వాడు మా మాట వినలేదు. నెత్తిన పెట్టుకొని చూశాడు. తన స్థాయిని మించి పెంచాడు. పాముకు పాలు పోసినా కాటే వేస్తుందని, విషం కక్కుతుందని సామెతలా నువ్వదంతా నిజం చేశావు. చెల్లెలి మీద ప్రేమతో వాడు కన్ను మిన్ను కానక నిన్ను నడినెత్తిన కూర్చోబెట్టుకుంటే వాడిని పాతాళంలోకి అణగదొక్కావు. పుట్టిన దగ్గర నుంచి బావే నీ మొగుడు అని దానికి ఆశపెట్టి 4 రూపాయలు సంపాదించగానే నీలాంటి పేదది నా ఇంటి కోడలుగా పనికిరాదు అన్నావు. నువ్వు అంత ధనవంతురాలు ఎలా అయ్యావో మర్చిపోయావు. నీ అన్నయ్య ఇచ్చిన డబ్బుతోనే నువ్వంత సంపాదించావు. ఈ రోజున నిన్ను వాళ్ళిచ్చిన డబ్బు ఇవ్వమని అడగటం లేదు. అందుకు సంతోషించు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే వాళ్ళు కాదు, నేనే అడుగుతాను. ముందు ఆ డబ్బు ఇక్కడ పెట్టి మాట్లాడు అని. వాళ్ళకి మాకు ఆ ఆలోచన రాకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మాకసలు ఓ కూతురు ఉంది అనే విషయం మేమెప్పుడో మర్చిపోయాము. అసలు పుట్టలేదని కూడా అనుకుంటున్నాము. కొత్తగా నేనొకదాన్ని ఉన్నానని నువ్వేమీ గుర్తు చేయనవసరం లేదు. వెళ్ళమ్మా, వెళ్ళు. పరాయి వాళ్ళ ఇళ్లలో ఇంతసేపు ఉండకూడదు. ఇలా బయట వాళ్ళని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడకూడదు. మేము నీకేమీ కాము. నువ్వైతే అసలు మాకు ఏమీ కావు అన్నాడు తండ్రి. అన్న చెప్పలేకపోయిన మాటల్ని తల్లి తండ్రి చెప్పటంతో తల గిరున్న తిరిగింది కాత్యాయనికి. ఇక అక్కడ తనకి ఎలాంటి ఉపయోగం లేదు అనుకుని తల వంచుకొని బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక విషయమంతా చెప్పింది పూర్ణిమ. వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారు, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు చెప్పటంతో శివరాం ఆగ్రహం పట్టలేకపోయాడు. ముందే చెప్పాల్సింది, దవడలు పగలగొట్టేవాడిని. నా సొమ్ము తిందంటే అది వేరే విషయం. డబ్బు కోసం జనం ప్రాణాలని పణంగా పెడతారా? వాళ్ళు అసలు మనుషులేనా అని బాధపడ్డాడు శివరాం. వదిలేయండి నాన్న, మనకేమీ కాని వాళ్ళ గురించి అంతగా ఆలోచించకూడదు. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అంది. చెప్పు తల్లి. నాకు నీ పెళ్లి గురించిన వార్త కంటే మంచి వార్త ఈ ప్రపంచంలోనే ఉండదు. అదైతేనే చెప్పు అన్నాడు శివరాం. అదేలే నాన్న, నా ఫ్రెండ్ కిషోర్ తెలుసు కదా మీకు, ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యాడు. నిన్ననే అడిగాడు పెళ్లి చేసుకుందామని.
నేను మిమ్మల్ని అడిగి చెప్తాను అన్నాను. ఈరోజు కిషోర్ మన ఇంటికి వస్తాడు. మీరు మాట్లాడండి. మీకందరికీ కిషోర్ నచ్చితేనే మా పెళ్లి జరుగుతుంది అని చెప్పింది. నా బంగారు తల్లి నిర్ణయానికి ఎదురు ఉంటుందా? నా తల్లి ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోదు. నాకు ఆ నమ్మకం ఉంది. అతనితో మేం మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు అని అప్పటికప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. కాసేపటికి కిషోర్ వచ్చాడు. అతని వెనకే పంతులు గారు వచ్చారు. కిషోర్ వాళ్ళకి చూడగానే నచ్చాడు. ఇదివరకు కూతురు మాటల్లో విన్నారు అతని గురించి. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మనిషే కాదు, మనసు కూడా బంగారం అని అర్థమైంది. మీ అమ్మా నాన్నతో మాట్లాడి ముహూర్తాలు పెట్టేసుకుందాం బాబు అన్నాడు శివరాం. నాకెవరూ లేరండి. అమ్మమ్మ తాతయ్య మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా కరోనా టైంలో కాలం చేశారు. నేను ఒంటరి వాడిని. ఇక నుంచి పూర్ణిమతో పాటు నాకు కూడా మీరే తల్లిదండ్రులు అన్నాడు. ఆ మాటలకి వాళ్ళందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కుసుమ ఆనందానికైతే హద్దే లేదు. అలాంటి దరిద్రులు పోయినా నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే భర్త దొరికాడు. ఎంతైనా అదృష్టవంతుల జాతకాన్ని మార్చేవాళ్లే లేరు. కాత్యాయని వాళ్ళ సంబంధం కాదనుకోవటం పూర్ణిమ దురదృష్టమేమో అనుకుంది. కానీ కాదు, నా కూతురు అదృష్టవంతురాలు. అందుకే కిషోర్ లాంటి మంచి వ్యక్తికి భార్య కాబోతుంది. నా కూతురు అల్లుడు మా కళ్ళెదురుగానే ఉంటారు అని తృప్తిపడింది. ఓ 20 రోజుల్లో ముహూర్తాలు కుదిరి కిషోర్ పూర్ణిమలకి సింపుల్గా పెళ్లి చేశారు శివరాం వాళ్ళు. ఇద్దరి తరఫున డిపార్ట్మెంట్ వాళ్ళని, శివరాం దగ్గర బంధువుల్ని మాత్రమే పిలిచారు. కుసుమకి మాత్రం గ్రాండ్గా పెళ్లి చేయాలని ఉంది. ఎందుకమ్మా అనవసరంగా అంత డబ్బు ఊరికే వేస్ట్ చేయటం? మొన్న ప్రమాదంలో గాయపడిన చిన్నపిల్లలు చాలామంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. అలాంటి వాళ్ళకు హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అంది పూర్ణిమ. నా కూతురి మనసు బంగారం అనుకుంటూ, సరే మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, నేను కాదన్ను అంది. అలాగే పెళ్లికి ఖర్చు చేయాలనుకున్న డబ్బు గాయపడ్డ పిల్లలకి డొనేట్ చేశారు. కాత్యాయని వాళ్ళ గురించి, వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి టీవీలో రకరకాల కథనాలు వస్తున్నాయి. కేసు కోర్టుకు వెళ్ళింది. జడ్జి కూడా అంతమంది మరణాలను, కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళని చూసి అతని మనసు కూడా ద్రవించిందేమో. అందరికీ లైఫ్ వేశాడు. కాత్యాయని మాత్రం తాను చేసిందంతా మర్చిపోయి సహాయం చేసే స్టేజిలో ఉండి కూడా చేయలేదని పూర్ణిమని తిట్టిపోస్తూ ఉంది. వాళ్ళ పెళ్లి గురించి టీవీలో పేపర్లలో చూసి శాపనార్థాలు పెట్టింది. పిల్లి శాపాలకి ఉట్లు తెగవు అని తెలియక కిషోర్కి ఫోన్ చేసి పూర్ణిమ తన కొడుకుని ప్రేమించిందని, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని పెంచామని, కానీ ఇప్పుడు తన కొడుకు జైలుకు వెళ్లటంతో నిన్ను వలలో వేసుకుందని ఏవేవో చెప్పింది. బాబు, నువ్వు నా కొడుకు లాంటి వాడివి, అందుకే ఇలా చెప్తున్నాను. నేను చెప్పేదంతా నిజం అని చిలక పలుకులు పలికింది. ఆమె మొహం పగిలేటట్లు 4 జవాట్లు పెట్టాడు కిషోర్. నాకు జరిగిన విషయాలు ఏమీ తెలియవని ఇలా అబద్ధాలు చెప్పాలనుకుంటున్నారా? మొదటి నుంచి ఏం జరిగిందో మొత్తం చెప్పింది పూర్ణి. మీ బుద్ధి ఏమిటో మీరేమిటో నాకు మొత్తం తెలుసు. అలాగే మీ అబ్బాయి విషయం కూడా తెలుసు. మీ అబ్బాయి ఇప్పటికే ఎంతమంది అమ్మాయిల్ని మార్చాడో కూడా తెలుసు. నేను పోలీస్ ఆఫీసర్ని, పిల్లబచ్చాని కాదు. నీ ఇష్టం వచ్చినట్లు కథలల్లి చెప్తే నమ్మడానికి. నాకు తెలిసి నీ భర్త, నీ కొడుకు నీ స్వార్థ బుద్ధికి బలయ్య జైలుకు వెళ్ళారు కదూ. వాళ్ళకి అలాంటి వెధవ సలహాలు నువ్వే ఇచ్చి ఉంటావు. ఎందుకంటే ఇక్కడ పుట్టింటినే దోచుకుపోయిన దానివి. జనం సొమ్ము దోచుకోవటం నీకు ఒక లెక్క ఏముంది అనటంతో నోరు వెళ్ళబెట్టింది. తక్కున ఫోన్ పెట్టేసింది. అంతా పక్కనే ఉండి వింటున్న పూర్ణిమ పగలబడి నవ్వింది. ఏంటి, కలెక్టర్ మేడం గారికి తెగ నవ్వు వచ్చేస్తోంది మీ అత్తగారి మాటలు వింటే అన్నాడు ఆమెను కౌగిట్లోకి లాక్కుంటూ. మా అత్త నా మీద కొడుక్కి బాగానే కంప్లైంట్స్ చేస్తుంది. పాపం ఈ కొడుకు గారేమో నమ్మకుండా ఆమె ప్లాన్ తిప్పి కొడుతున్నారు. పాపం మా అత్త ఫీల్ అవుతుందేమో అని పక్కపక్క నవ్వింది. ఆమె అలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే పౌర్ణమి నాటి చంద్రుడిలా, నిండు పున్నమిలా వెలిగిపోతున్న ఆమె మొహాన్ని మైమరిచిపోయి చూస్తున్నాడు కిషోర్. ఏమిటి, పోలీస్ దొరగారు దొంగను చూసినట్టు చూస్తున్నారు అంది నవ్వుతూనే పూర్ణిమ. అదేం పోలిక చండాలంగా. నిండు పున్నమిలా వెలిగిపోతున్న నీ మొహాన్ని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తోంది. ఏం చేయమంటావు మరి అన్నాడు. అసలు నీకో నిజం తెలుసా? నీ మీద నాకు కాలేజీలో చేరిన దగ్గర నుంచి క్రష్ ఉంది. అవునా, నిజంగానా? అలా ఎప్పుడూ అనిపించలేదు.
అప్పుడే చెప్పుండాల్సింది అంది నవ్వుతూ. నువ్వెప్పుడూ సీరియస్గా దిగులుగా ఉండేదానివి, అందుకే నీకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను. లైఫ్లో స్థిరపడ్డాక చెప్పాలి అనుకున్నాను. అమ్మయ్య, మొత్తానికి ఆ సమయం ఇప్పటికి వచ్చింది. నా పూర్ణి బేబీ నా లైఫ్ పార్ట్నర్ అయ్యింది. మరి నాకు బుజ్జి బేబీని ఎప్పుడిస్తుంది అన్నాడు ఆమె చిక్కిలిపై ముద్దు పెడుతూ. నాకేం అభ్యంతరం లేదు, నీదే ఆలస్యం, నువ్వెప్పుడంటే అప్పుడే అంది సిగ్గుపడుతూ. కెంపుల్లా మారిన ఆమె చెంపపై ముద్దాడి అలాగే ఆమె చెర్రీ పెదవులను అందుకున్నాడు. ఇద్దరూ ఈ లోకాన్ని మరచి సుఖసాగర తీరంలో మైమరచిపోయారు. సంవత్సరంన్నర తర్వాత ఒక బుజ్జిబాబుకి జన్మనిచ్చింది పూర్ణిమ. శివరాం దంపతుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. పూర్ణి తాతయ్య నానమ్మలు మునిమనవణ్ణి చూసుకుని మురిసిపోయారు. కాత్యాయని మాత్రం భర్త కొడుకు జైల్లో ఉండటంతో పిచ్చెక్కిపోయింది. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. ఉన్నదంతా అన్ని కట్టినా అప్పులకు సరిపోలేదు. కనీసం తిండికి కూడా లేని స్థితిలో పుట్టింటి వాళ్ళు తనని ఆదరించలేదని తాను చేసిందంతా మరచి వాళ్ళని తిట్టుకుంటూ అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ బ్రతుకుతోంది. అందుకే పెద్దలు చెప్పింది, చెడపకురా చెడేవు అని. మంచివారికి ఎప్పటికైనా మంచే జరుగుతుంది. దుర్మార్గులు మోసగాళ్ళు ఈ రోజున బాగా ఉండొచ్చు, రేపటి రోజున అలాగే ఉంటారని ఏమీ ఉండదు. భగవంతుడన్నీ చూస్తూనే ఉంటాడు కదా. లోకా సమస్త సుఖినో భవంతు. ఇదండి కథ. మీకు ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మనస్మిత స్టోరీస్ మన మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి గంట.